సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు టీమ్ సావిట్ నుంచి నిఖిత ఉన్నారు. సో తనతో మాట్లాడి ఇప్పుడున్న ఏఐ మార్కెట్ స్పేస్లో ఉమెన్ పార్టిసిపేషన్ ఏ విధంగా ఉండబోతోంది అనే దాని గురించి తనతో మాట్లాడతాం. నమస్తే నిఖిత గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ విష్ణు గారు. హౌ ఆర్ యూ డూయింగ్? ఎస్, ఐఎమ్ ఫైన్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. రాబోయే రోజుల్లో ఉమెన్ పార్టిసిపేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి చెప్పడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ నిఖిత గారు. సో అయితే ఏంటి అసలు ఈ Savit.ai ఏంటి అసలు ఈ కాన్సెప్ట్? నాకు అర్థం కావట్లేదు. సో Savit.ai అంటే సౌత్ ఏషియన్ ఉమెన్ ఇన్ టెక్ అండి. ఒక కొత్త ఇనిషియేటివ్ అండ్ ఆర్ మేజర్ ఆబ్జెక్టివ్ ఇస్ అసలు ఉమెన్ ఇన్ సౌత్ ఏషియాని హౌ డు వి ఎంపవర్ దెమ్ టు బి ఏఐ జాబ్ రెడీ. దానికి వాట్ ఎవర్స్ రిక్వైర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రైనింగ్ లేకపోతే స్కిల్స్ అవన్నీ కూడా మేము మా ఇనిషియేటివ్స్ ద్వారా వి వాంట్ టు ఎంపవర్ ఉమెన్ టు బి ఏఐ జాబ్ రెడీ. సో అయితే ఇప్పుడు అంటే రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 2-3 years నుంచి ఏ గురించి అందరూ మాట్లాడుతున్నారు, బట్ ఇప్పుడు ఏంటో జెన్ ఏఐ అంటే దీని గురించి కూడా కొంచెం డీటెయిల్గా చెప్పగలరు? సో జెన్ ఏఐ అంటే జనరేటివ్ ఏఐ అండి. ఇది బేసిక్ గా ఎగ్జిస్టింగ్ డేటా తీసుకొని అలాంగ్ విత్ ఏఐ టూల్స్ కొత్త ఒరిజినల్ కాంటెంట్ ని క్రియేట్ చేస్తుంది. ఇది నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను. మనం అందరం ChatGPT బాగానే వాడతాము, రైట్? కానీ beyond just regular work, ChatGPT can do so much. So for an example, ఇప్పుడు నేను if I have to build a website, నేను బేసిక్ గా I have to learn coding దానికోసం. కానీ త్రూ జనరేటివ్ ఏఐ టూల్స్ ఏం చేయగలుగుతాం అంటే ఒట్టి ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చేసి ChatGPTకి అదే మనకు ఒక పెద్ద కోడ్ రాసి ఇచ్చేస్తుంది ఫర్ టు బిల్డ్ అ హోల్ వెబ్సైట్. సో అలాంటి టూల్స్ ని మనం ఎలా వాడుకోవచ్చు టు ఇంప్రూవ్ బిజినెస్ ఎఫిషియన్సీ, టు ఇంప్రూవ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీస్, దాన్నే జనరేటివ్ ఏఐ అంటారు. మనకి కావాల్సిన పర్ఫెక్ట్ అవుట్పుట్ రావాలి అంటే సో ఇన్పుట్స్ అనేవి మనం ఏ విధంగా ఇవ్వాలి అంటే దానికి ఎలాంటి క్లారిటీ ఇవ్వాలి మనం? సో a lot of people think దానికి టెక్ అవసరం అని, కానీ ఈవెన్ అ నాన్ ఇంజనీర్, ఈవెన్ అ హౌస్ వైఫ్, ఒక డాక్టర్, ఒక CA, they can all do this very efficiently andi. Kani we need training and skill development for that, and that we are saying we will provide to you through our initiative at Savit.ai. ఇప్పుడు వరకు ఏ మార్కెట్ స్పేస్ ఏదైతే ఉందో లాస్ట్ 2-3 years నుంచి ఏ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. ఏ జాబ్స్ అంతా కూడా మార్కెట్ ఆక్యుపై చేయబోతాయని మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఎస్పెషల్లీ ఉమెన్ విషయానికి వస్తే అంటే ఉమెన్ అనేవాళ్ళు దీంట్లో ఎంతవరకు స్కిల్ అప్ అయ్యారు అసలు? You won't believe it, Vishnu garu. ఫార్మల్ వర్క్ స్పేస్ ఇండియాలో దాంట్లో ఉమెన్ పార్టిసిపేషన్ చాలా తక్కువ, దాంట్లో ఏఐలో అయితే ఇంకా చాలా తక్కువ. సో మా ఆబ్జెక్టివ్ ఏంటంటే బై ద నెక్స్ట్ 5 years 50% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఇన్ ఏఐ వీ వాంటెడ్ టు బి ఉమెన్. సో ఇప్పుడు లెట్స్ సే అసలు మేము చూసింది ఏమంటే a lot of women who have maybe studied engineering, అసలు వాళ్ళు టెక్ జాబ్స్ తీసుకోరు. ఎందుకు? a lot of women who are doing current tech jobs, వాళ్ళ for whatever reasons, marriage అన్న, pregnancy అన్న, they take a back seat for couple of months. By the time they go back to their tech jobs, they are outdated. A lot of women like me who are interested in tech, కానీ I don't have a technical background. So because of so many gaps, a lot of women are not taking part in AI roles. కానీ through Savit.ai మేము ఏమంటున్నాం అంటే మీకు టెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా we will train you, we will upskill you enough that you can actually work on tech tools using generative AI. రెగ్యులర్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి Savit.ai నుంచి ఉమెన్ ని ఎంపవర్ చేయడానికి? So we will begin with something called Learnathon andi in the month of September, where through multiple leaders across the world they will actually come and train you and teach you how to use all of these tools. In the month of October we have something called Hackathon, where మీరు రియల్ లైఫ్ అప్లికేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ టూల్స్ ఎలా చేయగలుగుతారో అది కూడా మేము చూపిస్తాం. సో 2 months of absolute training and skilling, lot of fun అండి. టెక్ అంటే భయపడతారు యూజువల్ గా పీపుల్, కానీ దిస్ ఇస్ ఫన్ టెక్. యూ యాక్చువల్లీ ఆర్ ఏబుల్ టు బిల్డ్ యువర్ ఓన్ అప్లికేషన్స్ త్రూ జనరేటివ్ ఏఐ. సో యూ విల్ మీట్ పీపుల్, యూ విల్ లెర్న్ విత్ దెమ్, అండ్ ఆఫ్టర్ 2 months యూ విల్ డెఫినెట్లీ బి జాబ్ రెడీ. సో అయితే ఇప్పుడు అంటే ఉమెన్ అనే వాళ్ళు ఈ Savit.ai తో అసోసియేట్ అయ్యి జర్నీ చేయాలి అంటే అంటే వాళ్ళకున్న ఎడ్యుకేషన్ స్కిల్స్ ఏంటంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ స్కిల్స్ అక్కడ మీకు అంటే మీ వైపు నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? I think basic 10th and 12th అండి. ఓకే, బేసిక్ 10th and 12th. అంటే దాని తర్వాత మీరు అండర్ గ్రాడ్యుయేషన్ డాక్టర్ అయినా చేయొచ్చు, BBA అయినా చేయొచ్చు, హౌస్ వైఫ్ అయినా కావచ్చు, మీ ఇష్టం. ఇది నాన్ టెక్నికల్ కంప్లీట్ గా మేము ట్రైన్ చేస్తాం. హౌ టు యూజ్ దీస్ టూల్స్ మోర్ ఎఫిషియెంట్లీ, హౌ టు బి జాబ్ రెడీ.
మేము ట్రైనింగ్ ఇస్తాం. రీసెంట్ టైంలో చూస్తున్నాం ఏఐ అనేది ఎంత బజ్ క్రియేట్ చేసిందో. సో జాబ్స్ పరంగా అంటే మనకి ఎటువంటి జాబ్స్ పరంగా ఎటువంటి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి మనం కనుక ఏఐ నేర్చుకుంటే? మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఒకటైతే యూ కెన్ థింక్ ఆఫ్ సే ఒక ఏఐ డెవలపర్ లాగా. సో అక్కడ లెట్స్ సే ఫర్ వేరియస్ కంపెనీస్ మనము చాట్ బాట్స్ తయారు చేయడం. దిస్ విల్ రియలీ హెల్ప్ ఇంక్రీజ్ ఆర్ ఇంప్రూవ్ యువర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. లేకపోతే ఒక డేటా సైంటిస్ట్ సేల్స్ ని ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చు, కస్టమర్ బిహేవియర్ ని ఎలా మనం అనలైజ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు త్రూ దీస్ ఏఐ టూల్స్. నాన్ టెక్నికల్ రోల్స్ కూడా బాగానే ఉన్నాయండి. ఇట్ కుడ్ బి UI UX డిజైనర్, అంటే మనం ఈ యాప్స్ ద్వారా హౌ కెన్ వి క్రియేట్ ఆర్ బిల్డ్ న్యూ వెబ్సైట్స్, హౌ కెన్ వి బిల్డ్ న్యూ అప్లికేషన్స్. లేకపోతే డిజైనర్స్ మళ్ళీ దే కెన్ క్రియేట్ ఫ్రెష్ ఇమేజెస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోషల్ మీడియా కాంటెంట్, సోషల్ మీడియా రీల్స్, అన్నిటినీ కూడా మనం ఏఐ ద్వారా మచ్ మోర్ క్విక్కర్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న ఇండియన్ మార్కెట్ లో ఏఐ అనేది ఎంత మార్కెట్ స్పేస్ ఆక్యుపై చేసింది ఏంటి అసలు? మీ వ్యూస్ ఏంటి ఇప్పుడున్న ఇండియన్ మార్కెట్ కి సంబంధించి? సో నా వ్యూ వచ్చేసి ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి బిగ్ ఇన్ ద ఇండియన్ మార్కెట్ ఇన్ ద అప్కమింగ్ ఇయర్స్ అండి. ఆల్రెడీ వీఆర్ సీయింగ్ దట్ whether it's in the software side, whether it is the data scientist side, or whether it's in the AI side, it's already very forefront. Alane generative AI kuda it's going to add antane value. In fact, what I think is that whether it's in the healthcare sector, whether it's in the agricultural sector, whether it's in the real estate sector, this generative AI will play a huge role. Ippudu right from prediction of crop ela untadi, or to let's say asalu real estate trends ela untai, or in the education sector how can we create a more customized learning experience for every student. ఇవన్నీ కూడా ఇట్ విల్ ప్లే అ హ్యూజ్ రోల్ ఆఫ్ జనరేటివ్ AI. అండ్ నాట్ జస్ట్ దాట్, బట్ ఐ థింక్ ఇండియన్ జీడిపికి కూడా ఇట్ విల్ యాడ్ క్వైట్ అ బిట్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఎగ్జాక్ట్లీ, దట్ రియల్లీ సౌండ్స్ గ్రేట్ ఇన్ ది ఇండస్ట్రీ. రైట్. అంటే ఒకసారి ఉమెన్ ఎంపవర్మెంట్ విషయానికి వస్తే, ఉమెన్ పార్టిసిపేషన్ విషయానికి వస్తే, అండ్ ఉమెన్ కనుక ఏఐ ప్లాట్ఫామ్ మీదకి కంప్లీట్గా రాగలిగితే, అంటే ఉమెన్కు ఉన్న ఆపర్చునిటీస్ ఏంది, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ఏఐ అనేది వాళ్ళకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అసలు? So a lot of women in their existing roles only, and in case they want to get a better promotion or they want to upskill themselves, this can be that differentiating factor when compared to anything else. Because a lot of companies nowadays are putting billions of dollars just to train their current employees in the whole generative AI space. Alantidi, if a woman or let's say any employee for that matter is able to get trained by themselves through initiatives like Solvit.ai, they will be in a much better position when compared to their colleagues. That is one. And like I said before, a lot of women who may be housewives, who might not have jobs for the past 2 to 3 years, but they want to come back into the job field, into the job market. Vallaki ilanti qualification valla resume paina unte, they'll be so much more ready for their jobs and the job market. ఏఐ గురించి మాట్లాడుకోగానే దీనికి ఏదో చాలా పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, అంటే టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉండాలి అనుకుంటారు కదా. అండ్ ఒక్కసారి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే, అంటే ఎవరైతే ఈ ప్లాట్ఫామ్ మీదకి ఉమెన్ రావాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అంటారు అసలు? చెప్పండి. అసలు ఐ థింక్ మనము జనరేటివ్ ఏఐ లాంటి టర్మ్స్ వాడుతూనే అయ్యో నాకు అసలు ఐ డోంట్ నో హౌ టు డూ అనుకుంటాం, కానీ ఇట్స్ ద ఆపోజిట్ ఆఫ్ ఇట్ అండి. వి వాంట్ ఆల్ ద ఉమెన్ ఇన్ సౌత్ ఏషియా, ఇన్ ఇండియా టు సీ ఇట్ లైక్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ. అసలు మేము ఏం చూసామంటే a lot of women might have done engineering, కానీ they never took up a technical job. A lot of women might be in current technical jobs. They might have taken a break because of their marriage or pregnancy or whatever reasons. When they go back to the job market, they're outdated. A lot of women like me, I don't have an engineering background, but I love tech. I love the whole world of tech. How do I get into it? ఇవన్నిటికీ కూడా పెద్ద we don't require any big qualification to learn this generative AI. So from any background, tech or non-tech, we welcome everybody to come in, learn, upskill, train themselves and get AI job ready. అంటే నిఖిత AI నేర్చుకోవడానికి ముందు అండ్ ఏ నేర్చుకున్న తర్వాత ఏంటి నిఖితాలో డిఫరెన్స్ ఏంటంటే లైఫ్ స్టైల్కి సంబంధించి కానీ టెక్నాలజీకి సంబంధించి కానీ, సో ఏంటి నిఖిత తనని తాను ఎలా మార్చుకుంది? సో టు బి వెరీ ఆనెస్ట్ విష్ణు గారు, నాకు బిఫోర్ ఐ లెర్న్ AI, నేను ఒక పిచ్ టెక్ క్రియేట్ చేయాలంటే ఇట్ టుక్ మీ 5 days. దాని రీసెర్చ్, దాని ప్రెజెంటేషన్, దాని ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్స్, నా క్రియేటివ్ థాట్స్ అన్ని నేను రీసెర్చ్ చేసి నా డెక్స్ ప్రిపేర్ చేసుకొని, నోట్స్ ప్రిపేర్ చేసుకొని 5-6 days పడుతుంది. యూ విల్ నాట్ బిలీవ్ ఇట్, నేను అదే ఇప్పుడు 5 hours కంప్లీట్ చేస్తా.
only because I know how to use these tools. There are so many tools available online, right? Ippudu manam instead of spending hours on Google doing research, manam ChatGPT ni correct ga prompt cheyagalite, that tool will be able to give you so much data in just couple of minutes. Kani manam నేర్చుకోవాలి how to use that tool, right? Alane, for example, say, how do I make a beautiful presentation? Okay. Otherwise, would have taken me couple of hours to make. But with the right tools, I'm able to make the same thing in just couple of minutes. So much of time has been saved in my work. I'm able to be so much more efficient in my job. Whether it's business efficiency, whether it's operational efficiency, all of that has improved so much more because of learning generative AI. ChatGPT విషయానికి వస్తే ఇప్పుడు మనం ప్రాంప్టింగ్ ఇస్తే మనకు ఒక అవుట్పుట్ ఇస్తుంది. అంటే ఇక్కడ ప్రాంప్టింగ్ అంటే ఎగ్జాక్ట్లీ వాట్ కైండ్ ఆఫ్ ఇన్పుట్, అంటే ఇన్పుట్ ఇవ్వడంలో ఎటువంటి పర్ఫెక్షన్ ఇవ్వాలి మనం దానికి అసలు? మనము బేసిక్ ఇన్పుట్స్ ఇస్తే అది కూడా బేసిక్ ఇస్తదండి ఆన్సర్స్. అందుకే వి నీడ్ ఇనిషియేటివ్స్ లైక్ solvit.ai వాళ్ళకి మనకు నేర్పిస్తారు. ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ అ న్యూ వెబ్సైట్, ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ అ న్యూ అప్లికేషన్ ఆల్ టుగెదర్, వి వాంట్ టు రైట్ మ్యూజిక్, వి వాంట్ టు క్రియేట్ ఫ్రెష్ ఇమేజెస్, వి వాంట్ టు లెర్న్ హౌ టు ప్రెడిక్ట్ అనాలిసిస్ ఆఫ్ ద క్రాప్ ఇన్ ద అగ్రికల్చరల్ సెక్టర్, ఆర్ లెట్స్ సే వి వాంట్ టు predict healthcare treatments, specific to industry wise మనము ఎలా నేర్చుకోవచ్చు అని మేము నేర్పిస్తాం in the solvit.ai initiative. సో నిఖిత, కన్క్లూజన్గా ఒక పాయింట్ చెప్పండి. అండ్ ఉమెన్ కనుక ఏఐని కనుక నేర్చుకొని వాళ్ళు కానీ దాంట్లో కనుక ఒక మంచి స్కిల్ ఎక్స్పర్టైజ్ అవ్వగలిగితే, సో ఉమెన్ అనేవాళ్ళు ఎటువంటి జాబ్స్ని పొందవచ్చు అంటారు? వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు ఏ విధంగా మార్చుకోవచ్చు అంటారు? ఫస్ట్ అయితే అండి, a lot more jobs will open up for women. They'll be able to apply to a lot more roles apart from what they're doing currently. They might also be able to shift from non-tech to tech roles if they want. Apart from that, వాళ్ళ కరెంట్ జాబ్ లో ఉన్నా కూడా they will be upskilled quite a bit. సో వాళ్ళకి బెటర్ జాబ్ ప్రమోషన్స్ లేకపోతే బెటర్ సాలరీ కూడా కమాండ్ చేసుకోవచ్చు. అండ్ తప్పకుండా, అండ్ ఐఎమ్ డెఫినెట్లీ టెలింగ్ యూ దట్ వన్స్ యూ అప్లై ఏఐ ఇన్ యువర్ ఎవ్రీడే జాబ్స్, అసలు యూ విల్ సేవ్ సో మచ్ మోర్ టైమ్. అది మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కి చాలా బెనిఫిట్ అవుతుందండి. సో వాట్ Solvit will do for the women empowerment? We encourage all the women to take part in this initiative. It is completely free for students, Andy. It's starting on 21st of September. Okay. And it's completely free for all the students and a very nominal rate for the working professionals. And ఇప్పుడున్న ఏఐ జాబ్ మార్కెట్లో అండ్ ఉమెన్ జాబ్ ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంది, అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది, అండ్ రాబోయే రోజుల్లో కంప్లీట్ ఈ ChatGPT కానీ జెన్ఏఐ కానీ ఇండియాలో ఎటువంటి జాబ్స్ని క్రియేట్ చేయబోతున్నా, ఎంత మార్కెట్ని ఆక్యుపై చేయబోతున్నా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ నిఖిత గారు. థ్యాంక్ యూ అండి.